ఏంటి ఒక్క దోస్తుండడానికి మన వెంకీ మామ హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చారా? మీరు అనుకున్నట్టే కాదండి. ఆఫీసీలో కూడా రోజు దోశ పెడుతున్నా, కానీ ఈసారి మనం అక్కడికి వెళ్ళి తిందాం పదండి. ఈ దోశ నువ్వు తీసుకో. అందరికి నమస్కారం, ఇది నా సంస్కారం. ఈ రోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసు? బెంగళూరులో ఉన్న ది మోస్ట్ ఐకానిక్ ప్లేస్ విద్యార్థి భవన్. ఇక్కడ దోశ తినాలంటే మీకు డబ్బులతో పాటు ఓపిక కూడా ఉండాలి. ఇక్కడ గోడల మీద ఉన్న ప్రతి చిత్రం ఒక కథ చెప్తుంది. ఇక్కడ కన్నడ సాహిత్యం దిగ్గజాల స్కెచ్లు మిమ్మల్ని పాతకాలంలోకి తీసుకువెళ్తాయి. ఇక్కడ దోశ తినాలంటే మినిమం గంట అయినా వెయిట్ చేయాలి. ఇక్కడ అంతా టోకెన్ సిస్టమ్ ఉంటుంది. మీరు వెళ్ళగానే టోకెన్ తీసుకున్న తర్వాత ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్న టోకెన్ నెంబర్ ప్రకారం పిలుస్తారు. మీరు కూడా సింగిల్ గా వెళ్తే టోకెన్ తీసుకోక్కర్లేదు. మీ పేరు బుక్ లో రాసుకుని సీరియల్ ప్రకారం పంపిస్తారు. ఇక్కడ వెయిటర్స్ అందరికి ఒక యూనిక్ డ్రెస్ కూడా ఉంది, అది బ్లూ షర్ట్ వైట్ లుంగి. ఈ బిల్డింగ్ దాదాపు 1943 నాటిది. లోపలికి వెళ్ళగానే మనకి పాతకాలపు బెంగళూరు ఇల్లులు ఎలా ఉంటాయో ఆ ఫీల్ వస్తాయి. మరియు ఇక్కడ కూర్చోడానికి చాలా ఇరుగ్గా ఉంటది. ఆధునిక హంగులు లేకపోయినా ఈ పాతకాలపు సాహిత్యమే దీని అందం. లోనికి వచ్చాక మళ్ళీ 10 to 15 minutes వెయిట్ చేయాలి మీ ఆర్డర్ రావడానికి. ఈ విద్యార్థి భవన్ అప్పట్లో 1943లో స్టూడెంట్స్ కోసం క్యాంటీన్ రన్ చేసింది. సో అందుకు ఆ పేరు వచ్చింది విద్యార్థి భవన్ అని. ఒకప్పుడు ఇక్కడ కవులు, రచయితలు, మేధావులు గంటల తరబడి కూర్చొని చర్చలు జరిపేవారు. అందుకే వారి గుర్తుగా వారి చిత్రాలు గోడల మీద ఉంచారు. ఇది చూడడానికి ఆర్ట్ గ్యాలరీ లాగా అనిపిస్తుంది. ఇక్కడ వెయిటర్స్ తన ఒక్క చేతిపై ఏకంగా 15 నుండి 20 దోశలు ఒకదానిపై ఒకటి పేర్చుకొని సర్వీస్ చేస్తారు. ఇది చూడడానికి అద్భుతంగా సర్కస్ లాగా ఉంటది. దోశ బయట వైపు చాలా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఉంటది, కానీ లోపల మాత్రం చాలా సాఫ్ట్ గా వెన్నలా కరిగిపోతుంది. లోపల పెట్టే ఆలుగడ్డ మసాలా చాలా సింపుల్ గా ఉంటది, కానీ అందులో వాడే మసాలాలు ఆ దోశ రుచినే పెంచుతుంది. ప్రతి దోశపై వేసే ఆ వెన్న లేదా నెయ్యి సువాసనలు హోటల్ బయట వరకు వస్తుంది. కరకరలాడే దోశ తిన్నాక వేడివేడి ఫిల్టర్ కాఫీ తాగితే ఆ ఫీలే వేరు. నేను కూడా మన వెంకీ మామ ఏమేమి తిన్నారో తాగారో అవే ఆర్డర్ చెప్పాను. మీరు ఎప్పుడైనా విద్యార్థి భవన్కి వచ్చారా? వస్తే మాత్రం ఈ కాంబినేషన్ అయితే మిస్ అవ్వద్దు. మసాలా దోశ విత్ ఫిల్టర్ కాఫీ. లొకేషన్ కావాలంటే ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి పెడతాను. ఎవ్రీ ఫ్రైడే సెలవు. ఇది ఎలక్ట్రానిక్ సిటీకి 21 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీలో ఎంతమంది వెంకీ మామ ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి.